ఈరోజు ఆర్ఎస్ఎస్ గత కొంతకాలంగా విశ్వవిద్యాలయాల్ని కేంద్రం చేసుకుని ఆ విశ్వవిద్యాలయాల్లో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది. గతంలో మనం జేఎన్యూలో చూసాం, కన్నయ్య కుమార్ మీద దాడి చేశారు, ఐషీ ఘోష్ మీద దాడి చేశారు, ఉమర్ ఖలీద్ ఇప్పటికీ లోపలే ఉన్నాడు. ఇలా అనేక మంది మీద ఇప్పుడు డియులో ఐసా నాయకుల మీద దాడి చేశారు. ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఈరోజు విశ్వవిద్యాలయాల్లో మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి వామపక్ష విద్యా సంఘాల మీద ఈరోజు మత విద్వేషాలు ఆ విద్యా సంస్థల్లో రెచ్చగొడుతూ వాళ్ళ మీద దాడులకి ఈరోజు పాల్పడతా ఉన్నారు. దీన్ని అడ్డుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రయత్నం చేశారు, వాళ్ళ మీద కూడా దాడి చేశారు. నిన్న మా పోల్స్ కూడా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, సిఐటియు, ఎంఆర్పిఎస్ 4 సంఘాల పోల్స్ ఒక పక్క ఉంటే ఆ పోల్స్ కూడా వాళ్ళు వెరగొట్టారు మొన్న. ఇవన్నీ కూడా పోలీస్ సమక్షంలో జరుగుతున్నాయి. ఓ పక్క మనం రామ్మోహన్ అధ్యక్షుడు వెళ్ళాడు ఆ యూనివర్సిటీకి వెళితే అక్కడ ఉన్న సిపి నువ్వు బయట వాడివి కదా, బయట వాడి లోపల రాకూడదని చెప్పారు. కానీ అక్కడ సురేందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, బీజేపీ నాయకుడు, ఆయన అక్కడికి వచ్చారు. ఆయన ఎలా రాధించారు సిపి? అక్కడ అనేక మంది ఆర్ఎస్ఎస్ మూకులు యూనివర్సిటీ గేట్ దగ్గరికి వచ్చారు బయట నుంచి. వాళ్ళు ఎలా రాధించారు? మాకో న్యాయం వాళ్ళకో న్యాయమా? అంటే కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నా చెల్లుతుంది అని అనుకుంటే ఇది సాగదు. ఆర్ఎస్ఎస్ మీద విద్యార్థి సంఘాలు దాడి చేసినాయని మాట్లాడుతున్నారు. నిజంగా అదే కనుక జరుగుంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ స్టూడెంట్స్ అని చెప్పారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ బయట నుంచి వ్యక్తులు నిన్న రాత్రి కూడా ఒక వీడియో పెట్టారు. వాళ్ళెవ్వరు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదు, వాళ్ళ గీతం పాడుతున్నారు. అక్కడ కాసిం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ విద్యార్థి కాసిమే నువ్వు ముస్లిం 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 అని చెప్పి ఇంకా అనేక పదాలు మనం కనీసం పలకడానికి కూడా అవి రావు మనకి. అట్లాంటి పదాలను ఉపయోగించి అతన్ని దూషించారు, కుసుమాంజలిని తిట్టారు. మీరు సోషల్ మీడియాలో చూస్తే గనక మన వాళ్ళు బాడీ షేవింగ్ చేస్తున్నారు, క్రిస్టియన్ తిడుతున్నారు, బొట్టు లేదని ఇంకా రకరకాల పేర్లతో ఈరోజు దూషిస్తా ఉన్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ చాలా పగడ్బందీగా యూనివర్సిటీల్లో బాగా వేయడం కోసం ఇదో ప్రయత్నంగా కొనసాగుతుంది. దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో అన్ని యూనివర్సిటీలో దీన్ని బాగా వేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా దీన్ని మనందరూ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ రౌండ్ టేబుల్ తీర్మానంగా విద్యా సంస్థల విద్యార్థి సంఘాలు మినహా ఆర్ఎస్ఎస్ ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఎటువంటి అవకాశం ఉండకూడదు అనేటువంటి తీర్మానం కూడా మనం చేయాల్సినటువంటి అవసరం. ఈరోజు వాళ్ళకి ఏం పని ఆర్ఎస్ఎస్ కి? అందుకని ఈ రౌండ్ టేబుల్ విద్యా సంస్థల్లో ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలి అనే తీర్మానం ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. లోకేష్ గారు పదే మేము వెళ్ళినప్పుడు కూడా మాట్లాడుతున్నారు. విద్యాసంఘం రాజకీయాలు చేస్తున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు రాజకీయాలు చేస్తున్న ఆర్ఎస్ఎస్, విద్వేషాలు రెచ్చగొడుతుంది ఆర్ఎస్ఎస్. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఎందుకు మాట్లాడడం లేదు? కోవా బండ్ మీద నేను వచ్చి తింటానని చెప్పాడు. మత సామరస్యం ఎట్లాంటి కమ్యూనల్ పాలిటిక్స్ కి ఈ రాష్ట్రంలో ఎలా లేదని చెప్పాడు. పెద్ద ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు ఆయన. ఇప్పుడు కమ్యూనల్ పాలిటిక్స్ ని ఆర్ఎస్ఎస్ ఆంధ్ర యూనివర్సిటీలో చేస్తా ఉంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ట్విట్టర్ లో కనీసం ట్వీట్ చేయడం లేదు? నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, నీ మీద బాధ్యత ఉంది కదా, నీ ఆధీనంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ కదా, పెద్ద ఘన చరిత్ర కలిగినటువంటిది కదా, ఎందుకు నీ స్పందించడం లేదని అడుగుతా ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ తరపున మనం అసెంబ్లీ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి అసెంబ్లీలో ఈ విద్యా సంస్థల ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలి అనేటువంటి తీర్మానాన్ని కూడా మనం పంపించాలని మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే మన ఏఎస్ఎఫ్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద దాడికి పాల్పడ్డారో ఆర్ఎస్ఎస్ మోకలు, వాళ్ళు వెంటనే కఠినమైనటువంటి కేసులు బనాయించాలని. అట్లాగే సెక్యూరిటీ ఆఫీసర్ ఇమ్మాన్యుయల్ గారు, ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన క్రిస్టియన్ అని చెప్పి వీసీ మీద బలవంతం పెట్టి ఆ ఇమ్మాన్యుయల్ గారిని ఆయనంతరికి ఆయనే రాజీనామా చేయించేలా చేశారు. ఇది చాలా అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఒక్కసారి మతోన్మాదులు కనుక విద్యా సంస్థల్లో అడుగు పెడితే ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది ఇది ఒక ఉదాహరణ. క్రిస్టియన్ అని చెప్పి ఆయన రాజీనామా చేయించేలాగా చేశారు.